సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. అపోస్తులుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ఆదిమ సంఘంలో ఎదురైన ఒక ప్రాముఖ్యమైన సమస్యను గురించి మనం ధ్యానిస్తున్నాం. యోదయ నుండి లేదా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులకు తెగకు చెందిన వాళ్ళు, వారు క్రీస్తునందున్నారు. వారు సంఘాల్లోనికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, క్రీస్తునందున్న వారు సున్నతి పొందాలి, క్రీస్తునందున్న వారు కొన్ని ఆచార వ్యవహారాల్లో పాలిభాగస్సులు అవ్వాలనేది వారి యొక్క అభిప్రాయం. ఈ విధంగా ఉంటుండగా ఈ సమస్య అంతియోకియా ప్రాంతంలో ఎదురైంది. అక్కడి నుండి వారు ఈ సమస్యను పరిష్కరించడానికి యెరూషలేముకు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చి సమస్యను ప్రారంభించారో అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. మొట్టమొదటిగా పేతురు మాట్లాడాడు. పేతురు కొర్నేలి ఇంటి వారికి ఎటువంటి భేదం లేకుండా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడానికి దేవుడు జోక్యం పుచ్చుకొని వారికి పరిశుద్ధాత్మనివ్వడం అనేది మనం 10వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఆ తర్వాత అన్యుల ప్రవేశం, అన్యుల యొక్క విస్తరణ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు క్రీస్తును అనుసరించడం, క్రీస్తుకు శిష్యులు అవ్వడం అనేది ప్రధానమైంది. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా, అన్యులైనా యూదులైనా ఎవరైనా సరే క్రీస్తుని అనుసరించి దేవునికి లోబడి బ్రతకడం అనేది ప్రధానమైనది. అదే క్రైస్తవ్యం. అటువంటి ప్రధానమైన విషయాలను వదిలిపెట్టేసి మరలా వెనక్కి భారమైన మనమైనను మన పితరులైనను మోయలేని భారమైన కాడిని శిష్యుల మెడ మీద పెట్టొద్దు అన్నట్లుగా మరలా ఆ కాడిని శిష్యుల మెడ మీద పెడుతున్నారు. వీళ్ళని గురించి గ్రంథం జోడాయిజర్స్ అన్నారు. చరిత్రలో కూడా జోడాయిజర్స్ అన్నారు. అంటే క్రీస్తును అనుసరించని, అంగీకరించని యోధమత ఛాందసవాదులు మావలే అందరూ ఉండాలనుకుంటున్నారు. మనం కూడా మావలే అందరూ ఉండాలి, యేసుప్రభులా బ్రతికి దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలని మనం కూడా ఆశిస్తాం. అలాగే వాళ్ళు ఆశించారు. అయితే దేవుని ప్రణాళిక కాదు, అది దేవుని చిత్తం కాదు. కాబట్టి అందుకొరకు పేతురు, పౌలు, బర్నబా, తర్వాత యాకోబు, అంటే పెద్దగా ఉన్న యాకోబు వాటిని ఖండించి ఒక మంచి పత్రిక రాసి పంపిస్తున్నారు. ఇది 15వ అధ్యాయంలో మనం ప్రధానంగా చూస్తాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబా అను మారు పేరు గల యోధ, క్షమించండి, అప్పుడు అంటే మనం ఈరోజు 15వ అధ్యాయం నుండి 15వ అధ్యాయము, క్షమించండి, 15వ అధ్యాయం 22 నుండి చదువుకుంటాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోధాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియకు పంపుట యుక్తమని పౌలుకును పెద్దలకును తోచింది. వీరు పత్రిక రాశారు. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకియలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము, అంటే మీకు షలోం అని చెప్తున్నారనమాట. మీకు శుభం, మీకు సమాధానం, నెమ్మది కలుగును గాక అని చెప్తున్నారు. అంతియోకియా, సిరియా, కిలికియా ప్రాంతాలు, ఈ గలతీ ప్రాంతాలన్నీ కూడా అనమాట. కొందరు మాయద్దు నుండి వెళ్ళి, అంటే యెరూషలేములో నుండి, లేకపోతే ఆదిమ సంఘంలో కొందరు డిఫరెంట్ ఒపీనియన్ గలవాళ్ళు, వ్యత్యాసం గల అభిప్రాయాలు, నమ్మకాలు గలవాళ్ళు వెళ్ళారు. తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి, మ్యూట్లో పెట్టుకోండి.
తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి. ఇది వారి బోధ అనమాట. ఇది అపోస్తలుల బోధ కాదు, క్రీస్తు అప్పగించిన బోధ కాదు, దేవుని బోధ కాదు. ఇది తమ బోధ. అది వారిది, వారి అభిప్రాయం, వారి యొక్క బోధ అనమాట. తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమే. మీ మనసుల్లో మీ మనసుల్లో మంచి విశ్వాసం ఉండాలి. దేవుడు ఏమైతే నమ్మాలని ఆశించి ప్రకటించడానికి తన సేవకులను పంపుతున్నారో ఆ విషయాలు ఉండాలి. కానీ సొంత బోధలు చేయడం ద్వారా మీ మనసులు చెరుపుతున్నారు. మనసుల్లో దుర్బోధలు, సొంత అభిప్రాయాలు చెప్పడం ద్వారా మీ మనసులు చెరుపుతున్నారు. కాబట్టి ఆ విషయం మా వరకు వచ్చింది, మేము విన్నాం. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వారు మా దగ్గర నుంచే వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, లేకపోతే యూదా ప్రాంతం నుండి వచ్చారు. కానీ వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అన్నారు. వారు యెరూషలేము నుండి, యూదా ప్రాంతం నుండి వచ్చారు. ఆదిమ సంఘంలో వారికి పరిచయాలు ఉన్నాయి. అటువంటి వారు మీ వద్దకు వచ్చి చెప్పిన ఆ బోధ మాది కాదు, మేము చేసే బోధ కాదు, అపోస్తలుల యొక్క బోధ కాదు, అది విశ్వాసుల మనసులను చెరిపే బోధ అని చెప్పి వారికి మేము అధికారం ఇవ్వలేదన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బోధను ప్రకటించడానికి లేదా బోధించడానికి అధికారం కావాలి. అది ఆదిమ సంఘం నుండి వచ్చిందై ఉండాలి. ఆదిమ అపోస్తలులు బోధించిన బోధ ఉండాలి. ఆదిమ సంఘము ఇచ్చిన అధికారమై ఉండాలి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వారికి అధికారం మేము ఇవ్వలేదు. సొంతగా అధికారం కలిగిన వారే వారికి నచ్చినట్లుగా బోధిస్తున్నారని చెప్పడం జరిగింది. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు, అంటే నామం కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ అభిప్రాయం కలిగిన. అంటే పైన చెప్పబడిన బర్సబ్బా అనే మారుపేదగల యోధాను, శీలను వీరితో పంపించారనమాట. వీళ్ళు వెళ్ళి ఏదో పత్రిక రాసుకొచ్చేసారనే ఆలోచన కాకుండా ఆ పత్రిక మా యొద్ద నుండే, మా అధికారం, అంటే ఆదిమ సంఘం యొక్క అధికారం, అపోస్తలుల బోధ, అపోస్తలుల నుండే ఈ పత్రిక వచ్చింది, ఆదిమ సంఘ పెద్దల ద్వారా ఈ పత్రిక వచ్చింది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. పోపులో, చర్చ్ ఫాదర్స్ అధికారంతో రాసింది కాదు ఇది. ఇది ఆదిమ సంఘం యొక్క పత్రిక. ఆదిమ సంఘం యొక్క ఆమోదం, అధికారం ఉంది. కనుక మనుషుల్ని ఏర్పరచుకొని క్రీస్తు నామం కొరకు లేదా క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారనమాట. వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలు కాదు, లాభం కాదు, తమను తాము అప్పగించుకున్నారు క్రీస్తు కొరకు. అటువంటి బర్నబా, సౌలును మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపడానికి మంచిదని, యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగింది. ఏకాభిప్రాయంతో ఉన్నారనమాట అండి. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, యోధా, శీల, బర్నబా, పౌలు, ఈ నలుగురు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఆదిమ సంఘంతో ఏకీభవిస్తున్నారు. ఆదిమ సంఘం యొక్క బోధకు ఈ నలుగురు ఎటువంటి వ్యత్యాసాన్ని కలిగలేరు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే సమాజంలో ఒక గ్రామంలో 20 సంఘాలు ఉంటే 10 రకాల బోధలు, అభిప్రాయాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఏకాభిప్రాయం లేదు. అందుకనే ఆదిమ సంఘానికి వచ్చినంత పేరు, ఆదిమ సంఘానికి వచ్చినంత ఆదరణ, ఆదిమ సంఘం విస్తరించినట్లుగా ఈనాటి సంఘాలు అంతగా విస్తరించలేకపోతున్నాయి. కాగా యోధాను, శీలాను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. వారు పత్రిక తీసుకొస్తారు, తర్వాత నోటి మాటతో కూడా చెప్తారు. ఓరల్గా చెప్తారు, పత్రిక కూడా ఇస్తారు. అవేంటంటే విగ్రహాలను అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వంను విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని. ఎక్కువైన భారాలు ఏం పెట్టట్లేదు. చాలా భారాలు మనుషుల పద్ధతులు, ఆచారాలు పాటించడంతో యూదులు పెట్టుకున్నారు. అంటే ఆనాటి అవిశ్వాసులైన యూదులు, యూద మతం, వాళ్ళు భారమైన అనేకమైన పద్ధతులు, సాంప్రదాయాలు వాళ్ళు మతంగా తయారు చేసేసుకున్నారు. మోషే ధర్మశాస్త్రానికి మించిపోయి వాళ్ళు సొంత రాతలు రాసుకున్నారు.
కాబట్టి ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. దేవుని యొక్క నడిపింపు అనమాట. ఈ విధంగా రాయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బోధించాలనేది దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు. కాబట్టి దూరంగా ఉండండి అని చెప్తున్నారనమాట. మీకు క్షేమం కలుగును కాక. మేలు కలగాలి, క్షేమం కలగాలి. అదే క్రైస్తవం యొక్క ఉద్దేశం. నమ్మేవారికి మేలు కలగాలి, నమ్మేవారికి క్షేమం కలగాలి. మనసులను చెరిపే బోధ ఏదైతే ఉందో ఆ బోధ మేలు చేయదు, ఆ బోధలో క్షేమం ఉండదు. కాబట్టి అపోస్తుల బోధ కాకుండా మరి ఏ బోధ అయినా, ఆదిమ సంఘం యొక్క బోధ కాకుండా మరి ఏ బోధ అయినా మనం విన్నామంటే అది ఖచ్చితంగా కీడు, అది ఖచ్చితంగా క్షేమం లేని స్థితి అన్నమాట అండి. కాబట్టి వాళ్ళకి పత్రిక రాసి ఈ నలుగురిని పంపడం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మకును మాకును తోచును అంటే ఇది పరిశుద్ధాత్మ నిర్ణయం, మాకు తోచింది కరెక్ట్గానే మేము కూడా పరిశుద్ధాత్మ ఎలాగైతే మాకు అంటే తీర్మానం చేశాడో, మాకు తెలియజేశాడు, మేము అదే ఆలోచనతో ఉన్నామని. ఇది జెరూసలేం కౌన్సిల్ యొక్క నిర్ణయం. ఈ ప్రారంభ సంఘానికి లేదా ఆదిమ సంఘానికి ఈ దారిని చూపించాడనమాట అండి దేవుడు. ఏకాభిప్రాయం అంటే దేవుని చిత్తానికి గుర్తు అనమాట అండి. ఏకాభిప్రాయం అంటే ఇది దేవుని చిత్తం, మనందరం ఏకీభవించాలి, దేవుని చిత్తంతో ఏకీభవించాలి, దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశాలు ఏదైతే ఉందో వాటితో మనం ఏకీభవించాలి. ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళకి చేయకూడదని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అపోస్తులు, పెద్దలు, పరిశుద్ధాత్మ వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారనమాట అండి. దేవుని పనిలో ఏకాభిప్రాయం చాలా ప్రాముఖ్యమైనదనమాట. విభేదాలు ఉండడం వల్ల సంఘం ఐక్యతను కోల్పోతుంది. ఐక్యతగా ఉంటేనే మనము నిర్మింపబడతాం, కట్టబడతాం, ఎదుగుతాం, ఫలిస్తాం. ఎప్పుడైతే ఐక్యత లేదో ముక్కముక్కలైపోతాం అండి. విభేదాలు వచ్చేసి ముక్కముక్కలైపోతాం. కాబట్టి ఆదిమ సంఘం ద్వారా మనం ఇది నేర్చుకోవాలి. ఆదిమ సంఘం ఐక్యత కలిగింది. విభేదాలు, సమస్యలు, గ్రూపిజం వచ్చినప్పుడు దాన్ని అరికట్టింది ఆదిమ సంఘం. పత్రికల ద్వారా, బోధల ద్వారా అరికట్టారనమాట. మనం కూడా వాటిని తొలగించాలి, అరికట్టాలి. ఖచ్చితంగా మనం ఐక్యత సాధించడానికి ప్రయత్నం చేయాలి. అసత్య బోధ, అబద్ధ బోధలు ఏంటో గుర్తించాలండి. కొంతమంది వచ్చారట, సంఘాన్ని కలవరపరిచారు, దేవుని అనుమతి లేని బోధలు చేశారు. అప్పుడు సంఘ పెద్దలు, అపోస్తుల యొక్క బోధల ద్వారా దాన్ని సరి చేసుకున్నారనమాట. ఈ రోజుల్లో మనం కూడా ఏదైనా బోధ విషయంలో సమస్య వస్తే బ్యాక్ టు ది బైబిల్ అనే చోటకి రావాలన్నమాట. మనం మళ్ళీ వెనక్కి రావాలి, బైబిల్ దగ్గరికి రావాలి. మనందరం కలిపి సత్యబోధను మనం ప్రోత్సహించాలి, సత్యాన్ని ప్రోత్సహించాలి. ఆదిమ సంఘం యొక్క బోధ ఏ విధంగా ఉండేదనేది గుర్తించాలి. ఈరోజు జరుగుతున్న పండుగలు కానీ, హడావిడి కానీ అసలు ఆదిమ సంఘానికి ఈనాటి సంఘానికి పొంతన లేదు, పోలికే లేకుండా అయిపోతుంది. సేవకుల లక్షణం ఏంటంటే తమ్మును తాము అప్పగించుకోవడం. తమ్మును తాము అప్పగించుకోకుండా ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే, మాకే మీరు అప్పగించుకోవాలి, మా సంస్థలకి లేకపోతే మా వ్యక్తిగతమైన గ్రూపులకి మీరు కట్టుబడి ఉండాలని ప్రజలను ప్రేరేపిస్తున్నారు. ప్రజలు కూడా దురాభిమానంతో వ్యక్తుల పేరట వ్యక్తులకు బానిసలు అయిపోతున్నారు. ఇది వ్యక్తిగతమైన సౌకర్యం కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం కాదు, తమ్మును తాము ప్రభువు కొరకు అప్పగించుకున్నారంటే క్రీస్తు కొరకు జీవించడం వాళ్ళు అలవర్చుకున్నారనమాట అండి. పౌలు, బర్నబా, శీల, యోధ వీళ్ళు దేవుని కోసం అంకితమైపోయారనమాట అండి. అందుకనే నా మట్టుకైతే బ్రతికిటి క్రీస్తే, చావు అయితే లాభం అంటారు. ఆదిమ సంఘంలో అనేకులు ప్రాణత్యాగాలు చేయడానికి ఇటువంటి కమిట్మెంట్, ఇటువంటి అంకిత భావం ప్రధానమైన పాత్ర పోషించిందనమాట అండి. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మకును మాకును తోచును అంటే ఏకాభిప్రాయం. ఇది మా అభిప్రాయం మాత్రమే కాదు, దేవుని చిత్తం అని చెప్తున్నారనమాట అండి. కాబట్టి ఈ విధంగా మంచి నిర్ణయాలతో, ఏకాభిప్రాయంతో సంఘం స్వేచ్ఛతో కూడిన నిర్ణయాలు, స్వతంత్రంగా మనకు నచ్చింది అనే ఆలోచనలు కాకుండా దేవుని వాక్యానికి లోబడుతున్నారనమాట అండి. ప్రాముఖ్యంగా మనం విగ్రహాలకు అర్పించే వాటి విషయంలోనూ,
రక్తాన్ని తినకూడదు, అంటే గొంతు పిసికి చంపిన దాన్ని తినే విషయంలోనూ, జారత్వం అనే విషయంలో దూరంగా ఉండాలి అని ఎక్కువ భారం మోపకుండా ప్రామినెంట్ విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారనమాట అండి వాళ్ళు. మొదటి శతాబ్దంలో విగ్రహాలకు అర్పించినవి తినడం అంటే ఏంటో మనం ప్రధానంగా నేర్చుకోవాలండి. అసలు ఈ కాలంలో విగ్రహాలకు అర్పించే వాటిని తినే విషయంలో ఎలాంటి అలవాటు కలిగి ఉన్నారు, లేకపోతే ఎలాంటి పద్ధతులు కలిగి ఉన్నారు, పురాతన కాలంలో ఎటువంటి పద్ధతులు కలిగి ఉన్నారు అనేది కనుక మనం ఆలోచన చేస్తే మనకి ఈనాటి సమస్య క్లారిటీ వచ్చేది, స్పష్టత వచ్చేది అనమాట అండి. పురాతన కాలంలో బహుదేవతారాధన కలిగి ప్రజలు రకరకాల దేవుళ్ళు, దేవతలు అనే వాళ్ళని, అనబడే వాళ్ళని ఆరాధిస్తూ ఉండేవారు. ఎవరి సంస్కృతి వాళ్ళి, ఎవరి ఆలయాలు వాళ్ళి, ఎవరి సామాజిక జీవనం విధానం వాళ్ళది. అటువంటి సందర్భంలో క్రైస్తవ్యం ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉంది ప్రజల్లో. యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క మనుషుల ఆచారాలు, పద్ధతులు వీటిని విడిచిపెట్టేస్తున్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు వాటిని విడిచిపెట్టేస్తున్నారు. ఇలాగ అనేక రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఏకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇటువంటి సందర్భాల్లో ఏకాభిప్రాయం రావడం అనేది చాలా కష్టం. ఈ చారిత్రక నేపథ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆ కాలంలో గ్రీకు, రోమా ప్రభావం చాలా ఉండేదండి. గ్రీకు, రోమా నగరాలు ఎక్కువ ఉండేవి. కొరింథు, ఎఫెసు, పెర్గమం, తుయితైరా వంటి నగరాలు విగ్రహాలతో నిండిపోయిన నగరాలు. ఆలయాలు పూర్తిగా బహుదేవతారాధనతో, బలులు అర్పించడంతో నిండిపోయాయి అన్నమాట అండి. బలి అర్పించిన తర్వాత జంతువును పూర్తిగా బలిపీఠ మీద పెట్టి కాల్చడం, లేదా అవయవాలుగా విడదీసి బలిపీఠ మీద కాల్చేవారు. ఆలయంలో విందులు జరిగేవన్నమాట అండి. అంటే సామాజికంగా, మతపరంగా విందులు జరిగాయి అన్నమాట అండి. అంటే ఒక జాతి ప్రజలు కానీ, లేకపోతే ఒక ప్రాంతపు ప్రజలు కానీ, ఒక మతంలో ఉండే ప్రజలు కానీ ఆ ఆలయం దగ్గర కూడుకుని ఈ బలిగా అర్పించిన వాటిని తినేవారు. కొందరు ఈ మాంసాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో కూడా అమ్ముతుండేవారు అనమాట. ఈ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో చూస్తాం. సాధారణ ప్రజల ఆహారంలో మాంసం చాలా తక్కువగా ఉండేదండి. నా చిన్నప్పుడు కూడా మాంసం వండుకోవాలంటే కోడిని కొయ్యాలి, ఎవరైనా పెంచుకున్న కోడిని కొయ్యాలి. ఇప్పుడులాగా ఆర్డర్ పెడితే వచ్చేసేది కాదు. ఇప్పుడు కావాలంటే వండేసిన చికెన్ ఆర్డర్ వచ్చేస్తుంది, లేకపోతే కట్ చేసిన చికెన్ ఆర్డర్ వచ్చేస్తుంది, లేకపోతే మనం కూడా ఒక 100 మీటర్లో 200 మీటర్ల రేడియస్లోకి వెళ్తే ప్రతి చోట చికెన్ షాపులు ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్ ఇది కాలుతుంది. కానీ పురాతన కాలంలో అలా ఉండేది కదా. వేటాడి తెచ్చుకోవడము, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పెంచేనివో ఉండేవన్నమాట. చాలా అరుదుగా, తక్కువగా తినేవారు. సాధారణ ప్రజల ఆహారంలో మాంసం అనేది చాలా అరుదు. సాధారణంగా ధాన్యాలు అంటే ఈ గింజలు, తర్వాత రైస్ ఇటువంటివే తినేవారు. కాబట్టి మాంసం తినాలంటే విగ్రహాలకు అర్పించే వాటిని ఎక్కువగా తినేవారు అనమాట నా కాలంలో. సామాజికంగా వారు కూడుకున్నప్పుడు సహపంక్తి భోజనాల్లోనూ, తర్వాత వ్యాపార లావాదేవీల్లోనూ, స్నేహితులు కలిసినప్పుడు, వృత్తి సంఘాలు, పెళ్ళిళ్ళలో, ఇంకా సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఈ బలులు అర్పించుకోవడాలు, మాంసాహారం అనేది ఉండేది అనమాట. స్నేహితులు ఇంట్లో ఆహారం తినడం, అలాంటప్పుడు ఒకరినొకరు పార్టీకి పిలుచుకుంటున్నప్పుడు కూడా మాంసాహారాలు తినేవారు. సాధారణంగా ఇది ఆహార నియమం కాదు. అంటే అందరూ మాంసాహారం తినడం అదొక నియమం ఏం కాదు. కాబట్టి అటువంటి కాలంలో అన్యులు విగ్రహాలకు అర్పించేవి తినడం అనేది దేవాలయాల్లోనూ, లేకపోతే ప్రత్యేకమైన ఏర్పాట్లలో జరుగుతుండేది అనమాట. ఇజ్రాయేల్ గురించి మనం చెప్పుకోవాలంటే వాళ్ళు కోషర్ మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు పథ్యం ఉంటారనమాట అండి. అంటే వాళ్ళకి ప్రత్యేకమైన భోజనపు అలవాట్లను దేవుడు ఇవ్వడం జరిగింది. లేవియా కాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను మనం చూస్తాం. కాబట్టి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం మధ్యలోను, ఈ 3 అధ్యాయాల్లోనూ మనం చదువుతున్నప్పుడు ఈ సమస్య మనకి ఎదురవుతుంది అనమాట అండి.
ఆదిమ సంఘంలో ఈ సమస్య ఉంది. ఎందుకంటే అన్యుల్లో నుండి వచ్చిన వారు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో అప్పుడు ఈ సమస్య ఎదురైంది. 10వ అధ్యాయంలో ఈ సమస్య ఎదురవ్వలేదు. ఎందుకంటే కొర్నేలి ఇంటి వారు వీళ్ళు యూద మత ఆచారాలు పద్ధతులు వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే కోషర్కి దగ్గరగా వాళ్ళు ఆరాధన అంటే ఒకే ఒక్క దేవుని ఆరాధించేవారు ఆ కమ్యూనిటీలో, అంటే కొర్నేలి వారింటి వారు, అలాగే ఆ తర్వాత వారు కూడా. కానీ స్వార్థ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు అన్యులకు కూడా అంటే ప్యూర్గా అన్యులుగా ఉన్న వాళ్ళకు కూడా స్వార్థను ప్రకటించారు అప్పుడు ఈ సమస్య తలెత్తిందండి. అందుకని 15వ అధ్యాయంలో స్వార్థ ప్రయాణంలో ఉంటుండగానే స్వార్థ ప్రయాణంలో వచ్చిన తర్వాత ఈ సమస్య ఎదురైంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అవసరం అన్నమాట అండి. ఈ కౌన్సిల్ క్రీస్తు శకం 49-50వ సంవత్సరంలో అంటే ఎర్లీ 50లో జరిగిందనమాట అండి. యోధా క్రైస్తవుల నుంచి ఒక సమస్య, అన్యుల మధ్యలో ఒక సమస్య, ఇటువంటి సమస్యలు గల ఈ విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు ఈ పత్రికలు రాస్తున్నారనమాట అండి. కొరింథీయులకు రాసిన పత్రిక అయితే 54-55 సంవత్సరాలు లేదు, కొందరు 53-55 సంవత్సరాల్లో వ్రాయబడిందని చెప్తారనమాట అండి. కాబట్టి విగ్రహాలకు అర్పించే అనే విషయం, లేకపోతే మాంసాహారం, లేకపోతే గొంతు పిసికి చంపిన దాన్ని తినడం అనేది ఏదైతే ఉందో ఇది ఆనాటి సమస్య, ఈనాడు కూడా ఉందన్నమాట. సాధారణంగా రక్తంతో తినడం, రక్తాన్ని తినడం అనేది బ్యాక్టీరియాకి సంబంధించింది. అందుకనే దేవుడు మీరు తినొద్దు అని చెప్పాడండి పాత నిబంధనలో. ఆనాడు వైద్యం కూడా అంతగా అందుబాటులో లేదు కాబట్టి తినొద్దు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. విగ్రహాలకు అర్పించేది తినడం అనేది ఈనాడు మనకి వ్యక్తిగతమైంది. తినకుండా ఉండడం చాలా వరకు ఉత్తమం. మనం ఎంతగా దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటాం, ఎంత ప్రత్యేకంగా మనం తింటూ ఉంటామో అది మనల్ని దేవునికి అంత దగ్గరగా చేస్తూ ఉంటుంది. కానీ మనకి బంధుత్వాలు, బాంధవ్యాలు వీటిని బట్టి మనము వ్యక్తిని బట్టి, సమాజాన్ని బట్టి మనుషుల యొక్క నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మార్చుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు. స్వేచ్ఛ ఉందే, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. కానీ మన స్వతంత్రం కాంప్రమైజ్ అయ్యేటట్లుగా ఉండకుండా జాగ్రత్తగా మనం ఎంచుకుంటూ ఉండాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 14-20 వచనాల మధ్య కూడా పెర్గమం, తుయితైరా సంఘాల్లో కూడా ఇటువంటి విషయాలు మనం చూస్తాం అన్నమాట. తినడం తినకపోవడం అనే దానికంటే విగ్రహారాధనకు దూరంగా ఉండడం అనేది ప్రాముఖ్యం. దేవునిగా, దేవుని పద్ధతులు, ఆచారాలు మనం గౌరవిస్తూ కొనసాగుతున్నామా లేదా, ఇతరుని దేవునిలోనికి నడిపించేటట్లుగా, ఇతరులు కూడా దేవుని తిరిగేటట్లుగా మన ప్రవర్తన ఉందా లేదా, అంటే మన విశ్వాసం, ప్రేమ, ఐక్యత ఇతరులతో పంచుకునేటట్లుగా మన జీవన విధానం ఉందా లేదా అనేది ప్రాముఖ్యమన్నమాట. యెరూషలేము సంఘం అంటే లేదా ఆదిమ సంఘం కూడా ఇటువంటి విషయాల మీదే పూర్తిగా మనసు పెట్టిందనమాట. పౌలు అయితే విగ్రహాలు ఏమీ కావు, విగ్రహం వట్టిది అంటాడు. కాబట్టి ఆ స్థాయిలో పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఉంటాడు అనమాట. కొరింథీ పట్టణం అంటే అది విగ్రహాలతో పూర్తిగా నిండిపోయిన పట్టణం. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ మనము మనసులో పెట్టుకుని ఈనాడు భారతదేశంలో ఉన్న మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మనం తినేది దేవుని మహిమ కొరకు, మనం తినేది మనం శక్తిని పొందడం కొరకు, ఆరోగ్యం కొరకు. కాబట్టి జాగ్రత్తగా మనం కూడా తినాలి. ఈ దేహం దేవుని ఆలయం. ప్రతిదీ తినేసి ఈ దేహాన్ని కష్టపెట్టి, ప్రతిదీ తినేసి ఈ దేహాన్ని అనారోగ్యం పాలు చేసుకోకుండా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. తర్వాత అడ్డమైంది తినేసి అపవిత్రపరచకుండా చాలా జాగ్రత్తగా మన శరీరాలని, మన ఆత్మల్ని, మన మనస్సును కాపాడుకుంటూ ఉండాలి. ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాంప్రమైజ్ కాకూడదు. ప్రతి చిన్న విషయానికి కాంప్రమైజ్ కాకూడదు. ఈ విషయాలు మనం మనసులో పెట్టుకుని వ్యక్తిగతమైన నిర్ణయాల్లో జాగ్రత్తగా కొనసాగాలి. 30-31 వచనాలు మనం చదువుతున్నప్పుడు, అంతటి వారు సెలవు పుచ్చుకొని అంతియోకియకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఈ పత్రిక ఇప్పుడు ఇక్కడ చదవాలి. ఎందుకంటే పౌలు బర్నబాలకు అధికారం ఉన్నప్పటికీ, సంఘం అధికారం ఇచ్చి వారిని పంపినప్పటికీ, వారు మరలా యెరూషలేము వెళ్ళి ఆ పత్రిక తీసుకురావడం, యెరూషలేము నుండి కొందరు వ్యక్తులతో కలిసి రావడం అనేది ఐక్యతను సూచిస్తుంది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఐక్యత
లేకపోతే వారి ఆమోదం మాకుంది, మేము వారు ఒక్కటే అనే బోధ. ఎందుకంటే యోదయ నుండి ఇక్కడికి వచ్చి సున్నతి చేసుకోవాలి, లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పినప్పుడు క్షమించండి, ఆదిమ సంఘము పౌలు బర్నబాలు రకరకాల విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు, ఆచారాలు కలిగి ఉన్నారేమో అనేది వాళ్ళలో రాకుండా మేమంతా ఒక్కటే, ఒకే బోధ, ఒకే విశ్వాసం, ఒకే ఆచరణ అనే విషయాన్ని వారు తెలియజేయడం కొరకు, సమ్మతించి కొనసాగుతున్నాం అనే దాన్ని తెలియజేయడం కొరకు పత్రిక నలుగురు తీసుకొచ్చారండి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించరి. ఆదరణ పొందారనమాట. పత్రిక ద్వారా ఆదరణ. శిష్యులను సమకూర్చడం. అంత్యోక్యలో ఉన్న సమస్త విశ్వాసులను, అంటే సంఘ సభ్యులను అందరిని ఒకే చోట చేర్చారనమాట. ఎందుకంటే ఈ పత్రిక చాలా కీలకమైంది, ముఖ్యమైన విషయం కావడంతో కొద్దిమందికి తెలిస్తే ఉపయోగం ఉండదు. అందరూ తెలుసుకోవాలి కాబట్టి, అందరికీ వినిపించాలి కాబట్టి అందరినీ సమకూర్చారు. ఎందుకు అందరినీ కూడగట్టారంటే యెరూషలేము సభలో తీసుకున్న నిర్ణయం కీలకమైంది. అన్ని జనులు ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అనే విషయం చాలా కీలకమైంది. ఎందుకంటే సంఘంలో అనేకులు యూదులుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి బోధించకుండా, వాళ్ళకి ఇష్టం వచ్చినవి వీళ్ళు కూడా చేయకుండా ఏం అనుసరించాలి, ఏం పాటించాలి అనేది అందరూ కలిసి ఏ విధంగా ఉండాలనే సమాచారాన్ని సందేహాలు లేకుండా స్పష్టంగా చేయడం కొరకు ఈ పత్రిక తీసుకుని వచ్చారు. సంఘంలో ఐక్యత అందుకొరకు ఈ పత్రిక తీసుకొచ్చారనమాట. ఇది ఒక అధికారిక లేఖ, ఊరకనే చిత్తు కాగితం కాదు. యెరూషలేములో ఉన్న సంఘం అధికారికంగా రాసిన లేఖ. తీసుకొచ్చిన సమాచారం వారు ముందుంచి అందరికీ చదివితే వాళ్ళు సంతోషించారు, వాళ్ళు స్థిరపడ్డారనమాట అండి. తర్వాత మనం క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఈ పత్రికలను వాళ్ళు రాసుకునేవారు, కాపీ చేసుకునేవారు అనమాట అండి. ఆ కాలంలో ప్రింటింగ్ మిషన్ లేవు. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే జిరాక్స్ తీసేసుకుంటాం, లేకపోతే జిరాక్స్ తీసేసుకుని దాన్ని మనం ఏం చేస్తామంటే ఏ వాట్సాప్లోనో పంపించేస్తాం. వాళ్ళు ప్రింటింగ్ లేదు కాబట్టి లేఖలు చేత్తోనే రాసేవారనమాట. స్క్రోల్స్లో కానీ పార్చ్మెంట్స్లో కానీ వాళ్ళు రాసుకునేవారండి. ముఖ్యమైన లేఖలో సాధారణంగా కాపీ చేసుకునే అవసరం మనకే ఉంది, మనకు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అవకాశం ఉందన్నమాట. అప్పుడు కూడా అలాగే అది ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు కాపీ చేసుకునేవారు కూడా. భవిష్యత్తులో సంఘానికి ఉపయోగపడేటట్లుగా లేదా ఇతర ప్రాంతాలకు పంపడానికి ఈ లేఖలో రాసుకునేవారండి, ఈ ఉత్తరాలు రాసుకునేవారు. ఓరల్గా కూడా చెప్పేవారు. శీల, యోధ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఓరల్గా నోటితో చెప్పారు, నోటి మాటతో చెప్పారు. లేఖ కూడా లేఖలోని విషయాలను బోధగా చెప్తారు, ఉపదేశంగా చెప్తారు, ఇంకా ఎక్కువ విషయాలు కూడా చెప్తారనమాట. కాబట్టి కాపీ చేసుకునే అవకాశం ఉంది. దీని విషయంలో మనము కొలసీలకు రాసిన పత్రిక 4:16 చదువుతున్నప్పుడు ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లౌదోకియా వారి సంఘంలోనూ చదివించుడి, లౌదోకియాకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి. అంటే ఒక సంఘానికి మాత్రమే కాదు, ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, అన్ని సంఘాలకు, అన్ని ప్రాంతాలకు ఈ వాస్తవాలు, ఈ సత్యాలు చేరాలి. పౌలు రాసిన పత్రిక ఒక కొలసీ సంఘానికి మాత్రమే కాదు, అటువంటి సమస్య, అదే సమస్యతో ఇబ్బంది పడుతున్న, అదే సమస్యను ఎదుర్కొంటున్న అన్ని సంఘాలకు ఈ పత్రిక ఉపయోగపడుతుంది అన్నమాట. ఇతర సంఘాలు కూడా చదవాలని కోరాడు. అందుకనే పౌలు అక్కడ ఒక ప్రాంతానికి ఈ పత్రికలు పంపించాలంటే ఖచ్చితంగా మరొకరు చదువుకోవాలంటే ప్రతులు అవసరం అనమాట. అందుకు రాసుకునేవారు. కొలసయ, లౌదోకియా ప్రాంతాల్లో ఇలాగ రాసుకున్నారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట, పరస్పరం మార్చుకునేవారు అనమాట. చేతితో రాసుకోవడం అనేది ఆ కాలంలో ఉండేది. అంటే వారి యొక్క శ్రద్ధను సూచిస్తుంది అనమాట అండి. మనము వీళ్ళని శాస్త్రులు లేదా స్క్రైబ్స్ అంటే ఏం చేస్తారంటే చేతిరాత రాస్తూ ఉంటారనమాట అండి. వాళ్ళు చేతిరాతతో రాసే కొందరు ప్రముఖులు లేకపోతే స్కిల్ఫుల్ వర్కర్స్ ఉండేవాళ్ళు అనమాట అండి, రైటింగ్ రాసేవాళ్ళు. ఇంతకు పూర్వం నా చిన్నప్పుడు దస్తూరు రాసేవాళ్ళు, నోట్లు రాసేవాళ్ళు అంటూ కొంతమంది ఉండేవారండి.
అలాగే వీళ్ళు కూడా రాసుకుంటుండేవారు. మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా యోధా సమాజం ఎక్కువ నోబెల్ ప్రైజ్లు లేకపోతే ఎక్కువ ఇన్నోవేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు రాస్తా చదువుతూ ఉంటారనమాట అండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు, బాగా చదివి రాసేవాళ్ళు. మొదటి శతాబ్దం నుండి కూడా ఈనాటికి కూడా బాగా చదివేవాళ్ళు అనమాట అండి. వాళ్ళకి అక్షర జ్ఞానం బాగా ఎక్కువ. కాబట్టి దేవుని వాక్యం రాసుకోవడం, వినడం, వాళ్ళు లేకపోతే ఒకరికొకరు బోధించుకోవడం, పరస్పరం మార్చుకోవడం, నేర్చుకోవడం ద్వారా ఆదరణ పొందేవారు, సంతోషించేవారనే విషయాన్ని మనం 15వ అధ్యాయము 30-31 వచనాల్లో చూస్తాం అనమాట. సంఘంగా కూడి ఒక కుటుంబంగా వాళ్ళు ఈ విషయాలను పంచుకునేవారు. అంటే మనం ఇక్కడ సంఘం అంటే కేవలం భవనం కాదు, ఇది విశ్వాసుల కుటుంబం అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట అండి. సమస్య తొలగిపోయింది, పత్రిక చదువుకున్నారు, ఇక ఆదరణ పొందారనమాట అండి. గందరగోళం తొలగిపోయింది, సత్యం తెలిసిపోయింది, భారమైన నియమాలు అనేవి ఏమి ఉంటాయో, ఎలాంటివి మనం పాటించాలో అనే భయం, నిత్య జీవాన్ని పొందడానికి, రక్షణ పొందడానికి నేను ఏమేమి పాటించాలి, ఏమేమి చేయాలి అనే భయం లేకుండా గందరగోళం పోయింది కాబట్టి వాళ్ళు ఆదరణ పొందారనమాట అండి. బాధలో సందేహంలో ఉన్నప్పుడు మనం వాక్యం ఉంటే ఇటువంటి ధైర్యం కూడా వస్తుంది అనమాట అండి. కాబట్టి సంతోషం, రక్షణ అనేది దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి సంఘం ప్రోత్సహింపబడింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. భారం లేదు, ఆదరణ కలిగింది, సంఘం ప్రోత్సహింపబడుతుంది. సత్యం ఎల్లప్పుడూ కూడా సత్యానికి, సంతోషానికి, ఆనందానికి, ఆదరణకు దారితీస్తుంది అనమాట అండి. సత్యం లేదా మన దగ్గర గందరగోళం అనమాట అండి. మనల్ని చూసేవరకు ఏంటి వీళ్ళు క్రైస్తవులు అంటున్నారు, ఎలా చేస్తున్నారు అన్నట్లుగానే మన సంఘము లేకపోతే మన యొక్క ఆచరణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 15వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా ఈ విషయాలు చూస్తామండి. ఇంకా మనం చూసినట్లయితే అంత్యోక్యలో జరుగుతున్న పరిచర్యను గురించి మనం చదివినట్లయితే 32 నుండి 35 వచనాల్లో, మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వాళ్ళు ప్రవక్తలు అంటే ప్రవచించేవారు అనమాట. వాళ్ళు స్వయంగా దేవుడు వారికి ప్రవచించే శక్తిని ఇవ్వడం ద్వారా పెక్కు మాటలతో ఆదరించి స్థిరపరుస్తూ ఉన్నారనమాట. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్ద కంటే యెరూషలేముకు వెళ్ళిపోయారు, సమాధానంతో సెలవు పుచ్చుకున్నారు. అయితే పౌలును బర్నబాయు అంత్యోక్యలో నిలిచి, అంత్యోక్యలో ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుచునుండిరి. ఎంత త్యాగమో చూడండి పౌలు బర్నబాకి, వాళ్ళు అక్కడే ఉండిపోయారట. సువార్త కార్యం ఎప్పుడు ఆగదో, సమస్యలు వచ్చినా తొలగించుకొని, సందేహాలు వచ్చినా తొలగించుకొని ముందుకెళ్ళిపోద్ది అనమాట. ఆదరణ, స్థిరపరచబడడం ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ప్రకటించడం ద్వారానే కలుగుతున్నాయి అనమాట అండి. కాబట్టి ప్రవక్తలు అనేవాళ్ళు ఆదరించాలన్నమాట. లేకపోతే వాక్యోపదేశం చేసేవాడు ఆదరించాలి, స్థిరపరచాలి, అస్థిరులుగా చేయకూడదు. పెక్కు మాటలతో ఆదరించి స్థిరపరిచిరి. దేవుని సేవ కేవలం బోధించడమే కాదు, లేకపోతే విమర్శించడమే కాదు, లేకపోతే హెచ్చరించడమే కాదు, ఆదరించడం, విశ్వాసులను బలపరచడం, నిరుత్సాహంలో ఉన్న వారిని ఆదరించాలన్నమాట, సందేహంలో ఉన్న వారిని ఆదరించాలన్నమాట. ఈరోజు ఒక కంసాలి కులానికి చెందిన ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్నపిల్లోడు అనమాట. వాళ్ళు విపరీతమైన విగ్రహారాధన చేస్తారు. నా భార్య నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న కంపెనీలో చేస్తున్నారు, చిన్న పని మీద వెళ్ళాం. ఆ అబ్బాయిని, బాబు చర్చికి వెళ్తున్నామంట కదా, మా దగ్గరికి రా అన్నది. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత మన దగ్గరికి వస్తే ఆ అబ్బాయి ఇబ్బంది పడిపోతాడు, ఎందుకంటే కొంచెం పెంతుకోసు లాంటి సంఘానికి వెళ్తున్నాడు కదా, మనం ఆ అబ్బాయిని పర్సనల్గా కలిసి కొంత ఎడ్యుకేట్ చేసి అప్పుడు మన సంఘ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే అప్పుడు నిలవబడతాడు, లేకపోతే నిలవబడలేడు. కాబట్టి మనం పర్సనల్గా మాట్లాడడమో వెళ్ళడమో చెయ్యాలి తప్ప ఇలాగ మన దగ్గరకు ఒకసారి పిలిస్తే మనం చేసే పద్ధతులు, ఆచారాలు, లేకపోతే మనం ఆరాధన విధానాన్ని బట్టి అభ్యంతరపడతాడని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం చాలా సంవత్సరాలుగా, చాలా కాలం రకరకాలు విని వాటన్నిటిని ఫిల్టర్ చేసి, పరిశోధన చేసి, పరిశోధించి ఏది సత్యమో చేపట్టి చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నాం. ఆయన ఇప్పుడే కొత్తగా దేవుళ్ళలోనికి వచ్చాడు, ఏదో మేలు జరుగుతుందనో, స్వస్థత జరిగిందనో, లేకపోతే ఎందుకో వచ్చాడు. ఆయన ఇంకా బలపడాల్సిన అవసరం ఉందన్నమాట.
అప్పుడు మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దగ్గర కూర్చుని అతని మానసిక స్థితి ఏంటి, అతని విశ్వాసపు పరిధి ఏంటి, స్థాయి ఏంటి, వీటిని బట్టి ఆయనకు అవసరమైన మోతాదులో మనం వాక్యం చెప్పాలి తప్ప ఒక పసిబిడ్డను తీసుకొచ్చి ఎదిగిన వారితో పాటుగా భోజనం పెట్టామనుకోండి, అది అరగదు. వికటించి మొత్తానికి భ్రష్టుడు అయిపోతాడు అనమాట. కాబట్టి నిరుత్సాహంలో ఉన్నాడో, సందేహంలో ఉన్నాడో, అతని స్థాయి ఏంటి, నేనేం చెప్తే అతను దీన్ని తీసుకుంటాడో, అతను ఎంతవరకు నేను చెప్పేవాటిని అంగీకరించగలడు అని కూడా సువార్తికుడు విషయాలు ఆలోచించి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడానికి కావలసిన విషయాలన్నింటినీ ఆలోచించి ముందుకు నడవాలండి. కాబట్టి ఈ విషయాల్లో మనము ఆదిమ సంఘం ఎటువంటి పద్ధతిని అనుసరిస్తుందో అటువంటి పద్ధతిని మనం అనుసరించాలన్నమాట అండి. అక్కడ కొంతకాలం గడిపి సమాధానంతో సెలవు పొంది వెళ్ళిపోయారనమాట అండి. గొడవలు పెట్టుకుని వెళ్ళిపోలేదు, వాళ్ళు సెలవు తీసుకుని మర్యాదగా వెళ్ళిపోయారనమాట అండి. అంటే శాంతి, సమాధానం, సంఘంలో విభేదాలు తొలగిపోయాయి, సమస్యలు తొలగిపోయాయి. దేవుని కృపలో వారు కొనసాగుతూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మనం ఐక్యతలోనే వాళ్ళు వెళ్ళిపోయారనమాట అండి. ఇప్పుడు అలా కాదు, ప్రతి గ్రూపు చిన్న చిన్న గ్రూపులు అయిపోతుంది. ఎందుకు ఇలా అయిపోతుందంటే నేర్చుకునే తత్వం లేదు, ఐక్యత సాధించాలనే ఆలోచన లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్లుగానే అయిపోతుంది. సేవ కొనసాగాలి, పరిచర్య ముందుకెళ్ళాలనే ఆలోచన లేదు. ఆదిమ సంఘానికి మనకి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. కేవలం ప్రభు వాక్యాన్ని బోధించాలంటే మనం స్టడీ చేయాలి, అది లేదు. చెప్పిందే చెప్పడం, కరెంట్ అఫైర్స్ మాట్లాడడం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఒక యూట్యూబర్ ఏం చేస్తాడంటే ట్రెండింగ్ టాపిక్స్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగే బోధకులు కూడా ట్రెండింగ్ టాపిక్ ఆ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ ఆదివారం బోధ ఉంటుంది. అలాగా సంఘాలు ఆత్మీయంగా ఎదగవు. కాబట్టి మనము బైబిల్ మాత్రమే స్టడీ చేసి మనం చెప్పుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి బోధించడం, ప్రకటించడం ఇవన్నీ కూడా విశ్వాసుల యొక్క పరిధిని పెంచుతూ ఉంటుంది అనమాట. క్రొత్త వారి రక్షణకు దోహదపడుతుంది అనమాట. తర్వాత మనం 36వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే ఇక్కడ ఒక సమస్య ఎదురైందండి. ఆ సమస్యను మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపడుతుమో, క్షమించండి, 36వ వచనంలో రెండో సువార్త ప్రయాణానికి అంటే సెకండ్ మిషనరీ జర్నీకి నాంది లేకపోతే ఇక్కడ పునాది పడుతుంది అనమాట. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుముని పౌలు బర్నబాతో అనను. రెండవ సువార్త ప్రయాణం ప్రారంభం అనమాట. ఇక్కడ నుండి ఇంతకుముందు వీళ్ళు అంతియోకియా, లుస్త్రా, దెర్బే, ఈకోనియా ప్రాంతాలు తిరిగారు. తిరిగి వెళ్దాం అనే ఆలోచన పౌలుకు వచ్చిందనమాట. పౌలు బర్నబాలకు వచ్చింది. మనం వెళ్ళి వారిని చూసి ఎలా ఉన్నారో తెలుసుకుందాం, అంటే ఫాలోఅప్ చేస్తానమాట మిషనరీని, అంటే పర్యవేక్షణ. మరలా తిరిగి ఆత్మీయంగా వారిని బలపరచడం కొరకు, విశ్వాసంలో వారు నిలబడ్డారా లేదా, ఎలాంటి హింసలు, ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎటువంటి బోధ చేస్తున్నారో, డిజైబుల్షిప్ కరెక్ట్గా ఉంది అంటే శిష్యత్వం కరెక్ట్గా వారు చేస్తున్నారా లేదా అనేది, అంటే ప్రోత్సహించడం, బలపరచడం. విశ్వాసులు బలహీనపడ్డారనుకోండి వారిని బలపరుస్తారనమాట. దీన్ని సాధారణంగా పాస్టరల్ కేర్ అంటారనమాట అండి. మందను కాచే కాపరి ఎలా ఉండాలో ఈ విషయాలు మనం చూసి నేర్చుకోవాలన్నమాట. వదిలిపెట్టేయకూడదు, చెప్పేసి వదిలేయకూడదు. సంఘాలను స్థిరపరచడం, స్ట్రెంథనింగ్ చర్చెస్ అనమాట. కేవలం వెళ్ళి మిషనరీగా వెళ్ళి చూసే చేయడం కాదండి. ఇది ఆదిమ సంఘంలో ఉన్న ఆ పౌలు బర్నబాలు చేశారండి. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు ఇష్టపడలేదు. పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోవటం యుక్తం కాదు, మధ్యలో వదిలిపెట్టేసేవాడిని మనం తీసుకెళ్ళడం మంచిది కాదన్నప్పుడు తీవ్రమైన వివాదం కలిగింది. ఒకరినొకరు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్ళిపోయాడు. అంటే బర్నబా తన ఓన్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ప్రకటిస్తాడు. పౌలు, శీల సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేస్తూ ఉన్నారనమాట.
ఇప్పుడు గొడవ పెట్టుకుంటే ఏదో సమస్య వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి సోద ప్రకటించుకుంటారనమాట అండి. ఫోన్లు చేయడం, ఆయన ఎలాంటోడు అని ఇటువంటివి చేయరనమాట అండి. బ్యాడ్ ప్రాపగండా చేయకూడదు. ఇంకా అయిపోయింది, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు అలా లేదు సంఘం. నేను గొప్పోడిని అనిపించుకోవడం కొరకు మరలా ఫోన్లు చేయడం ఇదంతా అనవసరం అనమాట. బ్యాడ్ ప్రాపగండా చేయకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరలా ఎప్పుడైనా మనం ఎదురు పడితే యోగక్షేమాల అడిగే స్థితిలో మన యొక్క పరిచయాలు నిలబెట్టుకునేటట్లుగా మాట్లాడాలి. ఇప్పుడు అలా కాదండి. సమస్య వస్తే ఇంకా అవతల వాడి మీద బురద జల్లేయడమే. అటువంటిది క్రైస్తవ్యం కాదు. కాబట్టి సంఘాలు ప్రారంభించడం మాత్రమే కాదు, విశ్వాసులపై శ్రద్ధ, వారి ఆత్మీయ స్థితిని పట్టించుకోవాలి, సందర్శించాలి, ఆదరించాలి, బలపరచాలి. ఇది పౌలు చేస్తాడనమాట అండి. తీవ్రమైన వివాదం అంటే బూతులు, సమస్య ఇవేం కాదు. మధ్యలో వదిలి వెళ్ళిపోయేవాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు మనకు వద్దు అనే ఇతను. అయితే మేము వేరే చోటకి వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు స్వాత ప్రకటిస్తున్నారనమాట అండి. వారి యొక్క ప్రధానమైన గురి ఏంటంటే సంఘాలను స్థిరపరచడం, విశ్వాసులను బలపరచడం, క్రొత్త వారిని డిజైబుల్షిప్లోనికి అంటే శిష్యరికంలోనికి తీసుకుని రావడం. ఇది ఆదిమ సంఘం యొక్క పరిచర్య, ఆదిమ సంఘం యొక్క పని అనమాట. మనం కూడా అదే పరిచర్య, మనం కూడా అదే పనిలో అదే దృక్పథంతో ముందుకు కొనసాగాలండి. వ్యక్తిగతమైన ఘనత, కీర్తి ప్రతిష్టలు ఇవి మనకి ఎటువంటి మేలు చేయు. తర్వాత పత్రిక కానీ ఉపదేశం కానీ మనం చేస్తే మేలు పొందాలి, కీడు రాకూడదు. కాబట్టి మొదటి శతాబ్దపు సంఘం యొక్క పత్రికలు, మొదటి శతాబ్దపు సంఘం యొక్క బోధలు, ఆచరణ, వారి యొక్క కొనసాగింపడం ఎలా కొనసాగిందో వాటన్నిటిని మనం మాదిరిగా తీసుకుని ఆత్మీయంగా ఎప్పుడు బలపడుతూ స్థిరంగా ఉంటూ అనేకులను బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉండాలని శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, స్తోత్రాలు. ఎంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడినందుకు కృతజ్ఞతాస్తులు. మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని మీ కుమారుని యందు కని మమ్మల్ని మీ స్వాస్యంగా స్వీకరించినందుకు కృతజ్ఞతాస్తులు. మీ స్వాస్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు. అన్ని విషయాలు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తులు. తండ్రి, ఈ రాత్రికాలపు దేవుని విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. అనారోగ్య స్థితిలో బాధపడుతున్న వారిని బలపరచండి, స్వస్థపరచండి. ఈ రాత్రికాలపు దేవుని మాపై ఉంచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.